నిన్ననే ఆంధ్రజ్యోతి ఒకటి రాసుకొచ్చింది కదా, క్వాడ్జ్ గనుల్లో తేడా జరుగుతోంది. నెల్లూరు జిల్లాలో ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళ బాబాయ్ ఇదివరకు వైసీపీలో ఉండేవాడు, అనిల్ కుమార్కి షాడో మంత్రిగా చేసేవాడు. ఆ తర్వాత కాలంలో తను ఒక ఏడాది ముందు తెలుగుదేశంలో చేరిపోయాడు. దాంతో అక్కడ ఉన్నటువంటి గనులన్నీ అనిల్ కుమార్ యాదవ్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత అతని చేతుల్లో నడిచింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ చేతుల్లోకి అవి వెళ్ళిపోయినాయి. మిగతా గనులన్నిటి పర్మిషన్స్ ఆపేసి ఆ తర్వాతన కేవలం తనతో మాట్లాడాలన్నటువంటి కోణం చేస్తున్నాడు. ఒక 4 గన్లు మాత్రమే తెరిచి అవి కూడా తన చెప్పు చేతలో పెట్టుకున్నారు. ఓవరాల్గా పెద్ద పెద్ద సీనియర్ నాయకులను పక్కన పెట్టేసి ఈయనకి ఎట్లా చేస్తున్నారు, అదేమంటే లోకేష్ పేరు చెప్పుకుంటున్నాడు అన్నటువంటి కోణం ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇప్పుడు అది వాస్తవంగా సాక్షి రాయాలి, ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇప్పుడు సాక్షి తాజాగా దాన్ని క్యారీ చేసుకొచ్చింది. క్వాడ్జ్ గనుల్లో గనుల లూటీ అంటూ నెల్లూరు జిల్లా సైదాపురంలో ముఖ్య నేత ముడుపుల డీల్ అంటూ 1000 కోట్ల విలువైన ఖనిజ సంపద లూటీకి భారీ స్కెచ్ వేశారన్నటువంటి స్టోరీని హైలైట్ చేసింది.